రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి శాలుతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను తిరుపతికి చెందిన టీడీపీ బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగన్నాథం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్లు శాలుతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు తిరుపతికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆయనను శాలుతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చూపుతానని ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆశయాలు ఒక విధంగా ఉంటాయి. ఈ మూడు ప్రాంతాలను కూడా కలుపుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా మనం ఈ బడ్జెట్ శాంక్షన్ అంతటా కూడా ఏబిసిడి గ్రూపుల కింద బడ్జెట్ ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అనగా తెలుసు ఆ గ్రూపుల వారీగా కూడా యాదవులకు సంబంధించి మనం ఏం చేయగలము, వాళ్ళ యొక్క కోరికలు. ఎందుకంటే పాతకాలం ఇప్పుడు నేను 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ప్రతి ఒక దశాబ్దం ఒక విధంగా ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి కాల అనుగుణంగా మనం కూడా ఇప్పుడు యాదవులు ఏదైతే ఉన్నారో దాన్ని వాళ్ళ దరి చేరే విధంగా ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న అందరినీ కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ విధానం ఏ విధంగా కొనసాగితే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను కూడా సుఖ సంతోషాలతో ఉంటాయో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధంగా మాట్లాడడం, అధికారులందరితో కూడా మాట్లాడి కార్పొరేషన్ విధి విధానాలు ఏమో ఒకసారి చూసి దానికి అనుగుణంగా ఇప్పుడే చెప్పారు. దీనికి గొర్రెల పెంపకం దీనికి సంబంధించి చూస్తే 20+1 కింద 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ₹1,00,000 సబ్సిడీ కింద ₹1,00,000 బ్యాంకు లోను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యాదవులు గాని కురుబులకు సంబంధించి మేము వాళ్ళ యొక్క ఎక్కడైతే వాళ్ళ గొర్రెలు పెంపకాలకు దానికి సంబంధించిన భూములు కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఉండే విధంగా చూడడం జరుగుతుంది. అది వినూత్న పద్ధతిలో, ఇప్పుడున్న పద్ధతిలో ఏ విధంగా ఆ యొక్క దీన్ని ముందుకు